పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు గగన సిగల గగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి చిన్నారులు బ్రిలియంట్ స్కూల్ చిన్నారులు మార్చ్ పాస్ట్ వందనం సమర్పిస్తుంటే వారు గెస్ట్ వందనం స్వీకరిస్తున్నారు. వీరికి దాదాపు ఇప్పుడు 66 సంవత్సరాలు. 67 సంవత్సరాలు అంటే వాలీబాల్ ఆడినప్పుడు ఎట్లున్నాడో 67 సంవత్సరాలు కూడా అదే ఫిట్నెస్ ఎట్టున్నాడు. అంటే మరి ఆరోగ్యం ఆ రకంగా ఉండడానికి కారణం వాలీబాల్ ఆడటమే. వారు రెగ్యులర్గా గ్రౌండ్కి వెళ్ళడంతో ఇంతవరకు వారికి ఎలాంటి సాయి చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మోత్కూర్ వందన సమర్పణ చేయించున్నారు. చిన్నారి విద్యార్థులకు శుభాశీస్సులు. చాలా చక్కగా కేజీబీవి ఆత్మకూర్యం ఆత్మకూరులో జరిగేటటువంటి ఈ వేడుక చాలా అరుదుగా దొరుకుతుంది. అలాంటి పోలీస్ క్యాడెట్ వీళ్ళు పోలీసులకు మరియు ప్రజలకు సంధానకర్తలుగా ఉండాలని ఉద్దేశంతో దీన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు. నెక్స్ట్ రెడ్ క్రాస్ రెడ్ కార్ప్స్ గ్రీన్ కార్ప్స్ జెపిహెచ్ఎస్ ఆత్మకూర్యం ప్రైమరీ స్కూల్ ఆత్మకూర్యం అంత చిన్న పిల్లలు వందన సమర్పణ చాలా చక్కగా చేస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరు హై స్కూల్ స్థానిక విద్యార్థులు బాలికలు చక్కగా వందన సమర్పణలో పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియం 10వ తరగతి
కాంపిటీషన్ కబడ్డీ క్రీడోత్సవాలకు విచ్చేస్తున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు, గ్రామ ఉపాధ్యాయులకు, క్రీడాకారులకు కబడ్డీ క్రీడోత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం. అతిథులందరూ కూడా తమ కేటాయించిన సీట్లు ఆశీర్వాదాలకు కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి తండ మంగమ్మ శ్రీశైలం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామ ప్రజాపౌరులు స్థానిక సర్పంచ్ ఇంద్రారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు భాషమైన పద్మా పాపయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆహ్వానిస్తా ఉన్నాం. మండల విద్యాధికారి శ్రీమతి వనం రాజారాం గారు శ్రీ గౌరవనీయులు వనం రాజారాం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా నవ్య భాస్కర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్ఎంసీ చైర్మన్ టకా గారు అధ్యక్షులు గౌరవనీయులు పూర్ణచంద్రరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. భాషమైన ఉప్పలే గారు తెరాస మండలపాటి అధ్యక్షులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా చెరుకు మల్లేశం గారు సిపిఐ మండలపాటి అధ్యక్షులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా జల్దీ రాములు గారు సిపిఐ రత్న గోవర్ధన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదే సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. గజరాజ్ కాశనాథ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. కోల మల్లేశం శివాజీ అధ్యక్షుడు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. గడ్డం దశరథ గౌడ్ శ్రీ రామలింగేశ్వర భగ 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 భగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. పెళ 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 పెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు పాడే సైనికుడు. నువ్వెళ్ళే రహదారికి జోహారు. చేస్తున్నారు కాబట్టి గౌరవ ప్రజాప్రతినిధులు వందన స్వీకారం చేయాలని కోరుతున్నాం. బ్రిలియంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఆత్మకూరు ఎం. రండి.
హై స్కూల్ మోత్కూర్. సాయి చైతన్య హై స్కూల్. నిర్వహిస్తున్నారు. ఈ యూనిఫామ్ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ అని మన ప్రభుత్వం వారే సరఫరా చేయడం జరిగింది. సరస్వతి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు జెడ్పిహెచ్ఎస్ మోత్కూరు ప్రభుత్వ పాఠశాల ఎస్పిసి స్టూడెంట్ పోలీస్ కేడెట్స్ సరస్వతి విద్యాలయం ఆత్మకూరు. ఎస్విఎం స్థానిక పాఠశాల ఆత్మకూరు ప్రైవేట్ పాఠశాల ఎస్విఎం సరస్వతి విద్యా మందిర్ విద్యార్థులు ఎల్లో అప్పర్ లోయర్తో చక్కగా నెక్స్ట్ కేజీబీ షోట్ విత్ షోట్ గర్ల్స్ చాలా మరి ఆ పీఈటీ గారికి ఆ పాఠశాల ఉపాధ్యాయులకు అభినందనలు. చాలా చక్కగా శిక్షణ ఇచ్చినందుకు ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా వస్తుంది ఆత్మకూరు పాఠశాల విద్యార్థినులు ఎస్పీసీ మా పాఠశాలలో ఆ విద్యార్థులు స్టూడెంట్ పోలీస్ క్యాడర్ విద్యార్థినులు మరి చక్కగా గౌరవ వందనం చేస్తున్నారు. అతిథి గారికి ఈ శిక్షణ ఇచ్చినటువంటి మా పాఠశాల పీఈటీ గారు మరియు సోదర ఉపాధ్యాయులు మరి కలిసి శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రారంభించినటువంటి జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థులు ఈ యొక్క ఈవెంట్స్ లో పాల్గొన్నారు. వారికి శుభాశీస్సులు శుభాభివందనాలు. నెక్స్ట్ ప్రాథమిక పాఠశాల ఆత్మకూరు ఎం విద్యార్థులు చిట్టి అడుగులతో చక్కగా వాళ్ళు సల్యూట్. అదేవిధంగా గ్రీన్ కోర్స్ ఆత్మకూరు ఎం పాఠశాల విద్యార్థులు గ్రీన్ కోర్సులో కూడా మేము ఏ దాంట్లో తక్కువ కాదని అటు గ్రీన్ లో ఇటు రెడ్ క్రాస్ ఇటు పోలీస్ క్యాడర్ లో కూడా ఉన్నారు. అదేవిధంగా మా పాఠశాల ఫైనల్ క్లాస్ విద్యార్థులు జెడ్పిహెచ్ఎస్ ఆత్మకూరు ఫైనల్ క్లాస్ 10th క్లాస్ విద్యార్థి సల్యూట్ అతిథి గారికి ఘనంగా సల్యూట్ చేస్తున్నారు. వారికి ఆ విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం చాలా హడావుడిగా అట్టహాసంగా ఘనంగా వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొని మరి ఆ విద్యార్థులను ఈ విధంగా తరఫీ చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
స్థాపించిన నేతోజన మండలి అంచెలంచెలుగా ఎదిగి నేడు శిఖరామార్గం తీసుకుంది. సామాజిక సాంస్కృతిక రంగాలతో పాటు క్రీడోత్సవాలు ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా 39 సంవత్సరాలుగా యువతలో దేశభక్తిని పెంపొందించడం, విద్యార్థులను యువకులను సక్రమ మార్గంలో నడిపించాలని తమ విద్యుత్ ధర్మంగా భావించి ముందుకు సాగుతుంది. ప్రస్తుతం అధ్యక్షులుగా దొంతలైన భాస్కర్ గారు, ప్రధాన కార్యదర్శిగా ఆర్ వెంకటేశ్వర్ గారు బాధ్యత నిర్వహించడం జరుగుతుంది. మేము ఈ 2 సంవత్సరాల్లో ఇటీవల నిర్వహించిన కార్యక్రమాలను జిల్లా స్థాయిలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో సుమారు మా యోజన మండలి నుంచి 100 మంది రక్తదానం చేయడం జరిగింది సార్. అదేవిధంగా మేము 2017 జనవరి 13న రాష్ట్రంలోనే ఎక్కలేని విధంగా 16 పోలీస్ వ్యాయామ ఉపాధ్యాయులు మాకు సహాయ సహకారాలతో ఆ విగ్రహాన్ని మేము పెట్టడం జరిగింది సార్. అదేవిధంగా నిరుద్యోగులైన యువతకు పోలీస్ కానిస్టేబుల్గా శిక్షణ కోసం మేము మార్నింగ్ టైంలో స్నాక్స్ మరియు అల్పాహారం కూడా అందించడం జరిగింది సార్. 2017-18 బ్యాచ్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఎస్ఎస్సి విద్యార్థులకు మేము అల్పాహారం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి టాపర్స్ కూడా మేము మా క్లబ్ నుంచి మెడల్స్ కూడా మేము ఇస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం మా యోజన మండలి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆనాదిగా ప్రతి సంక్రాంతికి కూడా మేము గ్రామీణ క్రీడోత్సవాలు మా అఖిలపక్ష నాయకులు, మా స్థానిక ప్రజాప్రతినిధులతో మేము ఘనంగా నిర్వహించుకుంటాం సార్. అదేవిధంగా 2018 సంవత్సరంలో ఈ పాఠశాల ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళినప్పుడు వాళ్ళకి మేము ఘనంగా సన్మానం కూడా చేయడం జరిగింది. ఇటీవల ప్రభుత్వం ఉద్యోగాలుగా మా యువన మండలి సభ్యులు 11 మంది మేము ఆర్మీ మరియు పోలీస్ వ్యాయామ ఉపాధ్యాయులు టీచర్లు కూడా మేము 11 మంది ఈ గ్రామం నుంచే మా యువజన మండలి సభ్యులే ఎంపిక కావడం మేము కూడా గర్వకారణంగా చెప్పుకుంటున్నాం సార్. రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవ నిర్వహణలో ఇతోధికంగా ఆర్థిక సహకారంతో ఇతరత్ర సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మా యువజన మండలి నుంచి. థ్యాంక్ యూ. सब सखियाँ अब सखियाँ बाहर कैसे गिर रहा है, बाहर कैसे गिर रहा है. सब सखियाँ अब सखियाँ बाहर कैसे गिर रहा है, बाहर कैसे गिर रहा है. सब सखियाँ अब सखियाँ बाहर कैसे गिर रहा है, बाहर कैसे. सब सखियाँ अब सखियाँ बाहर कैसे गिर रहा है. सब सखियाँ अब सखियाँ बाहर कैसे गिर रहा है, बाहर कैसे गिर रहा है. सब सखियाँ अब सखियाँ बाहर कैसे गिर रहा है, बाहर कैसे गिर रहा है. सब सखियाँ बाहर कैसे गिर रहा है. छतरी पे छेत देखो शोभा अपार देखो शाही दरबार, देखो शाही दरबार. छतरी पे छेत देखो शोभा अपार देखो शाही दरबार, देखो शाही दरबार. सब सखियाँ
कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है रंगों के दृश्य देखो शोभा अपार देखो शाही दरबार देखो शाही दरबार रंगों के दृश्य देखो शोभा अपार देखो शाही दरबार देखो शाही दरबार सब सखियाँ आओ सखियाँ बाहर कैसे बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है चितली पे जीत देखो शोभा अपार देखो शाही दरबार देखो शाही दरबार बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है फूलों को दृश्य देखो शोभा अपार देखो शाही दरबार देखो शाही दरबार फूलों को दृश्य देखो शोभा अपार देखो शाही दरबार देखो शाही दरबार सब सखियाँ आओ सखियाँ बाहर कैसे खेल रहा है सब कैसे खेल रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर दरबार देखो शाही दरबार देखो शाही दरबार मोहर का दृश्य देखो शोभा अपार देखो शाही दरबार से गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है सब सखियाँ आओ सखियाँ बाहर कैसे गिर रहा है बाहर कैसे गिर रहा है रवि का दृश्य देखो शोभा अपार देखो शाही दरबार देखो शाही दरबार रवि का दृश्य देखो शोभा अपार देखो शाही दरबार देखो शाही दरबार థ్యాంక్ యూ సార్ తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని మన ఆత్మకూరు మండలంలో కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నాం. మన ఆత్మకూరు క్రీడలకు పుట్టినిల్లుగా గత 40-50 సంవత్సరాల నుండి
ఉంది. అంతకుముందు కూడా దాదాపు 60 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ జిల్లా స్థాయిలో కూడా క్రీడలు నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. దాని తర్వాత నేతాజీ నుండి దాదాపు 4 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసి అప్పటి నుండి కూడా మంచి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. పెద్దలు కూడా సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. వారందరినీ కూడా ఆస్వాదించాల్సిన అవసరం కూడా పెద్దలపై ఉంది. అదేవిధంగా ఈ గ్రామం నుండి కూడా క్రీడా స్ఫూర్తితో ఆర్మీలో కానీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానీ పోలీసులో కానీ ఎందరో దాదాపు 100 మంది సెలెక్ట్ అయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా యువజన మండలి కూడా ముందు ఇంకా అనేక క్రీడా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ మన ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలని అందుకొరకై నా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తానని తెలియపరుస్తూ ముగిస్తున్నాను. జై హింద్. హై స్కూల్ విద్యార్థులు వాటర్ బాక్స్ దయచేసి నీళ్ళు వేయాలి, వాటర్ అందించాలి. సాయి చైతన్య మంచి నృత్యాన్ని రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు యాదాద్రి భువనగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు గంగిడి మహేందర్ రెడ్డి గారికి, అలాగే స్థానిక ఎంపీపీ తండ మంగమ్మ గారికి, ఎంపీడీసీ ఆశ కవిత గారికి, స్థానిక సర్పంచ్ జన్నాయికోడి నగేష్ గారికి 1981లో ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు సుమారుగా 30-35 సంవత్సరాల నుండి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి శభాష్ అనిపించినటువంటి సందర్భము మనందరికీ తెలిసిందే. ఈ వేదిక మీద ఆత్మకూరు నేతాజీ యువజన మండలి తరపున ఒక ప్రత్యేకత ఉంది. ఈ వేదిక మీద అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరినీ పార్టీలకు అతీతంగా ఒక వేదిక మీద కలిపేటువంటి సందర్భం ఒక నేతాజీ యువజన మండలికి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు
2009లో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బూడిది భిక్షమేగౌడ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు 23 జిల్లాలను ఈ పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా శభాష్ అనిపించుకునే సందర్భం కూడా మా యూత్ క్లబ్కు ఉంది. అలాగే 2013లో పైలశేఖర్ రెడ్డి గారి సౌజన్యంతో రాష్ట్ర స్థాయి తెలంగాణ రాష్ట్ర స్థాయి 10 జిల్లాల ఖోఖో టోర్నమెంట్, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అంతకంటే ముందు ఎన్నో 3 జిల్లాలు 5 జిల్లాలు ఇలాంటి ఐక్య టోర్నమెంట్స్ని ఎన్నో నిర్వహించి ఇక్కడ వాలీబాలు, తర్వాత కాలంలో ఇక్కడ వచ్చినటువంటి పీడీల యొక్క సహకారంతో కబడ్డీ ఇట్లా అనేకమైనటువంటి గేమ్లను నిర్వహిస్తూ ఉన్నాము. దీని అంతటి కూడా స్ఫూర్తి నేతాజీ యువజన మండలి. ఈ నేతాజీ యువజన మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి వారు ఎంతోమంది ఈరోజు ఆర్మీలో 30 నుంచి 40 మంది విద్యార్థులు ఆర్మీలో ఉన్నారు. 25 మంది పోలీస్ కానిస్టేబుల్గా ఉన్నారు. 15 నుంచి 20 మంది పీఈటీ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులుగా 10 మంది ఉన్నారు. ఇట్లా వివిధ ఉద్యోగాలలో ఈ నేతాజీ యువజన మండలి సభ్యులు వెళ్ళడానికి నేతాజీ యువజన మండలి మాత్రమే వాళ్లకు మార్గదర్శకంగా ఉంటూ వారికి బాట చూపించిందని కూడా ఈ సందర్భంగా వేదిక మీద పెద్దలందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఒక జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడానికి కూడా మా నేతాజీ యువజన మండలి యువకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇంకా వివిధ సంఘాల నుంచి వేదికను అలంకించిన పెద్దలందరూ కూడా మేము ఈ సహాయ సహకారాలు సరస్వతి విద్యాలయం సిద్ధంగా ఉండాలి సార్. మేడం అభివృద్ధి ప్రదాత కొంగిడి మహేందర్ రెడ్డి గారికి, అదే రకంగా సభాధ్యక్షులు భాస్కర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీపీ తండ మంగమ్మ గారికి, సర్పంచ్ నగేష్ గారికి, ఎంపీటీసీ గారికి, ఎంపీటీసీ వ్యాస కవిత గారికి మరియు వైస్ ఎంపీపీ పద్మ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఏది ఏమైనా మరి నేతాజీ యువజన మండలి మరి ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గ్రామంలో అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ మరి యువతకు స్ఫూర్తిగా ఉంటూ ప్రతి ఒక్కరిని వెన్నుదట్టి మన నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో వెన్నుదట్టి మరి అనేక ఉద్యోగాలను కూడా ప్రోత్సహించినటువంటి నేతాజీ యువజన మండలిని ఈ సందర్భంగా మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఎక్కడ కార్యక్రమం అయినా, ఎక్కడ పోయినా, ఎక్కడ క్రీడోత్సవాలైనా మన నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో పోయి అక్కడ ఖచ్చితంగా ఆత్మకూరు పేరున్నటువంటి ఘనత మన నేతాజీ యువజన మండలి సభ్యులకే దక్కింది. నేను కూడా మొదటి నుంచి కూడా మన నేతాజీ యువజన మండలి సభ్యులకు చేతోడు వాతోడుగా ప్రతి నిమిషం కూడా నేనున్నా. వాళ్ళు ఏది కోరుకున్నా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు నేను తూచా తప్పకుండా నేను కూడా పాటించిన. నేను కూడా ఒక నేతాజీ యువజన సభ్యులుగా మరి సభ్యుల మరి సహకారంతో పాటు మరి అనేక కబడ్డీ క్రీడోత్సవాలు నేను కూడా ఒక కబడ్డీ క్రీడాకారునిగా మరి అన్ని మండలాల్లో కూడా పోవడం జరిగింది. ఏది ఏమైనా మా ఆత్మకూరులో మన నేతాజీ యువ మండలికి ఈరోజు సహకరించి ఒక రాష్ట్ర స్థాయి క్రీడోత్సవం నిర్వహిస్తున్న నిర్వహణకు తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తమ్ముడు భాస్కర్ గారికి
మరియు అతిథులందరికీ నా యొక్క నమస్కారాలు. నేతాజీ యువజన మండలి అనేక కార్యక్రమాలు చేస్తుంది. అనేక కార్యక్రమాల్లో మా యొక్క చేయుత, మా యొక్క సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. నేతాజీ యువజన మండలి వారు మామూలు ఈ క్రీడలే కాదు, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుకున్నారు. ఐఎస్ఐ తీవ్రవాదుల చేతిలో హతమైన సిద్ధయ్య గారి జ్ఞాపకార్థం నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి చలివేంద్రానికి కూడా మేము సహకరించాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి కబడ్డీ క్రీడోత్సవాలకు కూడా ఘనంగా నిర్వహించినటువంటి ఘనత నేతాజీ యువజన మండలిదే. ఆ రోజే చెప్పాం. ఆ రోజు కూడా అందరికీ రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్పాం, మేము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సైక్యంగా ఉంటామని చెప్పాము. ఇది అదే జరుగుతుంది. అలాగే నేతాజీ యువజన మండలి ద్వారా నిర్వహించే అనేక కార్యక్రమాలకు కూడా మేము సంపూర్ణ సహకారాలు అందిస్తామని మా పాఠశాల తరఫున మేము తెలుపుకుంటూ, మా పాఠశాల తరఫున నేతాజీ యువజన మండలి గారికి ఎలాంటి అవసరం ఉన్నా కానీ మేము నిర్వహిస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము. జై హింద్. అన్నగారికి రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలకి వచ్చేసిన సభ అధ్యక్షులు భాస్కర్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన గొంగడి మహేందర్ రెడ్డి గారికి, కల్లూరు రామచంద్రారెడ్డి గారికి, అలాగే ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం గారికి, అలాగే సర్పంచ్ జన్నయ్యుడే నగేష్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వాతి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నందుకు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ జాతీయ స్థాయి క్రీడలు ఇక్కడ జరుపుకోవాలనేసి అని మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాలి సార్ మా ఊరికి. అలాగే ఇక్కడ ఉన్న నేతాజీ యువజన మండలి వాళ్ళు సభ్యులు చాలా శ్రమిస్తూ క్రీడలలో ఉన్న ఇక్కడ ఉపాధ్యాయుల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యం బయటికి తీసుకొస్తారంటే ఈ నేతాజీ యువజన మండలి సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే మా దగ్గర ఆటలకు పుట్టినిల్లు సార్ ఇది. అలాగే మా దగ్గర ఆర్మీకి నిన్న మొన్న జరిగినట్టయితే ఒక 30 మంది దాకా ఆర్మీ వాళ్ళు ఉన్నారు సార్. అలాగే పోలీసు సెలక్షన్ కూడా అయ్యారు, పీఈటీలు ఉన్నారు. ఇంకా చాలా ఉద్యోగాలు సంపాదించాలనేసి అని మీరు అందరూ వాళ్ళని ఆశీర్వదించినట్లయితే మా ఆత్మకూరు పిల్లలకు అందరికీ చాలా మునుముందు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనేసి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు వారి భర్త యాసవేంద్ర గారు రైతు సమస్య మండలి చేశారు. అలాగే మాకు 25,000 రూపాయలు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు హై స్కూల్ విద్యార్థులకు నృత్యం. అదిగో అల్లడి వాసి హరివా
భాస్కర్ గారికి, అదేవిధంగా ఈనాటి రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన ఆలేరు ముద్దుబిడ్డ, ఆలేరు ప్రదాత, మన జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు గొంగిడి మహేందర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన ఆలేరు ముద్దుబిడ్డ కల్లూరి రామచంద్రారెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ తండ మంగమ్మ గారికి, మరియు జెడ్పీటీసీ నరేందర్ గారికి, మరియు వైస్ ఎంపీపీ పద్మ గారికి, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు కవిత గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వాతి గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి గారికి, స్థానిక ఎస్ఎంసూరు మండల అఖిలపక్ష నాయకుల అన్ని పార్టీల అధ్యక్షులకు, మరియు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి వెన్నెత్తించినటువంటి మన ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి వివిధ పాఠశాల విద్యార్థులు, ఆత్మకూరు అఖిలపక్ష నాయకులకు, మరియు నేతాజీ శివాజీ యువజన మండలి సభ్యులందరికీ ఈ రోజు రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన నేతాజీ యువజన మండలి అనేది మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే ఒక పబ్లిసిటీ ఉన్న నేతాజీ యువజన మండలి. ఎందుకంటే ఈ నేతాజీ యువజన మండలి నుంచి ఆర్మీకి, పోలీసుకు ఎంపికైన వాళ్ళు ఇప్పుడు వివిధ దేశాలలో దేశ కాపలుగా ఉన్న యువజన సభ్యులు మన నేతాజీ యువజన మండలి సభ్యులు. అలాంటి చరిత్ర ఉన్న నేతాజీ యువజన మండలిని ఆ రోజు గౌరవ ఎంపీ క్రీస్తు శేషులు సూదిని జయపాల్ రెడ్డి గారి నిధుల నుంచి, మనం సొంత నిధుల నుండి ఆయన మన నేతాజీ యువజన మండలి బిల్డింగ్ కూడా కట్టుకోవడం జరిగింది. గౌరవ ప్రజాప్రతినిధులు అందరి సహకారాలతోటి పార్టీలకు అతీతంగా ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి జరగబోయే నేతాజీ యువజన మండలి ఎన్నిక కూడా ప్రతి ఒక్కరు చెప్తాం. ఒక అధ్యక్షుడిగా ఉంటే ఊకనే ఉండవలసిన అవసరం లేదు, నీకు 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఖర్చు పడతాయనే ఉద్దేశంతో వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తాం. ఎందుకంటే ఉన్న ప్రతి ఒక్క అధ్యక్షుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఉన్న కాలంలో ఏదైనా ఒకటి రాష్ట్ర స్థాయి కార్యక్రమం చేయవలసి ఉంటుంది. కావున ఆ విధంగా ఆర్థికంగా నిలదొక్కుని ఆత్మకూరు గ్రామంలో ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులను, అన్ని యువజన సంఘాలను, అన్ని పార్టీలను కలుపుకొని పోయి సమర్థవంతంగా పనిచేసే అధ్యక్షుడిని ఇక్కడున్న మా అఖిలపక్ష నాయకులు కానీ, యువజన మండలి సభ్యులు కానీ అందరం కలిసి ఎన్నుకుంటాం. పార్టీలకు అతీతంగా నడిచేది మండలి మా నేతాజీ యువజన మండలి. దానికి మీరందరూ ఈరోజు ముఖ్యంగా మొదటి బహుమతి దాతగా మన రైతు బిడ్డ అన్న మహేందర్ అన్న ప్రథమ బహుమతి దాతగా నిలిచారు. అదేవిధంగా మన కల్లూరి రామచంద్రుడు అన్న, అదేవిధంగా వివిధ జిల్లా నాయకులు అన్ని పార్టీలకు అతీతంగా దాతలుగా నిలిచి ఈ రోజు ఆత్మకూరు గ్రామంలో ఉన్నటువంటి నేతాజీ యువజన మండలికి ఒక మంచి పేరు ఇవ్వడానికి ఎన్ని డబ్బులు అనేది ముఖ్యం కాదు, ఎంత కార్యక్రమం ఎంత మంచిగా అనేది ఉద్దేశంతో అందరూ ముందుకు వచ్చిన ప్రతి ఒక్క దాతకు పేరు పేరున ఒక ఆత్మకూరు గ్రామ ప్రథమ పౌరునిగా మీ అందరికీ మంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు మీకు ఆరోగ్యాలు ఇవ్వవలసిందిగా ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ మా ఆత్మకూరు గ్రామానికి పెద్దలు ఇక్కడ ఉర్రు మన మహేందర్ రెడ్డి సార్ గారు మా ఆత్మకూరు ముఖ్యంగా మా ఆత్మకూరు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను, గ్రామ అభివృద్ధికి మీరు తోడ్పడాలని మనస్ఫూర్తిగా ఈ సభా వేదిక ద్వారా నిర్వహించినటువంటి మిత్రులు, ఆత్మీయ మిత్రులు భాస్కర్ గారికి, ముఖ్య అతిథి గొంగడి మహేందర్ రెడ్డి గారికి, ఎంపీపీ, ఎంపీటీసీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ క్రీడోత్సవాల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మంచి క్రీడా ఉత్సవాల ప్రారంభ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులు కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆత్మకూరు క్రీడలకు ఒక పుట్టినిల్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గత సంవత్సరాలుగా మేము ఒలగొండలో విద్యార్థిగా చదువుతున్నప్పటి నుండి ఇక్కడ జరిగేటువంటి క్రీడోత్సవాలకు ఒక విద్యార్థిగా మేము పాల్గొనడం, చూడడానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక 8 సంవత్సరాలుగా ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన సందర్భంలో ప్రతి సంవత్సరము 1 లేదా 2 రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి క్రీడోత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంలో మంచి క్రీడాకారులను తయారు చేసి ఈరోజు క్రీడలకు ఒక మంచి ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వము 2% అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. కాబట్టి ఇక్కడ క్రీడలను నిరంతరము ఉదయం నుండి
మార్నింగ్ 4 నుండి సాయంత్రం కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ క్రీడా గ్రౌండ్లో వ్యాయామం తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. క్రీడోత్సవాల్లో నైపుణ్యం పొందినటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో అక్కడ సైన్యములు కావచ్చు, అదేవిధంగా క్రీడా ఉపాధ్యాయులుగా కావచ్చు, వ్యాయామ ఉపాధ్యాయులుగా, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక మంది ఇక్కడ చేస్తున్నారు. నేతా యువజన మండలి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఒక సామాజిక స్పృహతో అన్ని రాజకీయ పక్షాలను, ప్రజలందరినీ కలుపుకొని పోయి ఇలాంటి క్రీడోత్సవాలని కాకుండా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ నేను పనిచేసినటువంటి కాలంలో కూడా నాకు సహాయ సహకారాలు అందించి క్రీడోత్సవాలను రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో తీసుకొని పోవడానికి సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంత ఒత్తిడిలో కూడా నిజానికి ఈరోజు అవకాశాన్ని తీసుకొని మనిషి పోయిన తర్వాత మర్చిపోయినటువంటి సందర్భంలో కూడా 1.5 సంవత్సరాల క్రితం ఈ పాఠశాల నుండి బదిలీ అయిపోయిన సందర్భాన్ని కూడా వాళ్ళు మర్చిపోకుండా ఈ క్రీడోత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని, నేను బతికి ఉన్నంత వరకు ఆత్మకూరు మండల, ఆత్మకూరు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని, మళ్ళీ ఇక్కడ పనిచేసే అవకాశం రాకపోవచ్చు కానీ ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా ఇక్కడ చూపినటువంటి ఆప్యాయతను ఎప్పుడు కూడా మర్చిపోనని ఈ సందర్భంగా తెలియజేస్తూ, క్రీడోత్సవాలు ఈ 3 రోజులు జరిగే క్రీడోత్సవాలు విజయవంతం కావాలని, భవిష్యత్తులో కూడా నేతా యువజన మండలి సామాజిక కార్యక్రమాలు, క్రీడోత్సవాలను ముందు నిర్వహించాలని, ఆ నిర్వహించే కార్యక్రమాలు నా వంతుగా ఖచ్చితంగా నేతా యువజన మండలికి నేను ఉన్నప్పుడే అనుకున్నాను. ఒక సహాయ సహకారాలు వాళ్ళు కోరిన వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా పేరు స్థిరస్థాయిగా ఉండే విధంగా ఒక వ్యక్తిగా ఇక్కడ పనిచేసినటువంటి మాజీ ప్రధానోపాధ్యాయులుగా నేతా యువజన మండలికి సహకారాన్ని అందిస్తానని కూడా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇదే విధంగా మానవీయ సంబంధాలను కొనసాగించే విధంగా నేతా యువజన మండలి ఉండాలని కోరుకుంటూ, మరొకసారి నన్ను ఆహ్వానించి ఇందులో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు నేతా యువజన మండలి బాధ్యులకు అందరికీ కూడా నిరంతరం నాతో అప్పుడప్పుడు వాళ్ళకి అవకాశాలు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం నాకు ఉంటా ఉంది. ఎక్కడ కలిసిన భువనగిరిలో కావచ్చు, మిగతా సందర్భంలో కూడా వాళ్ళు ఒక ఆత్మీయత అనుబంధంలో తనలో ఒక్కరిగా, వారిలో సోదరునిగా నన్ను భావించి ఇక్కడ పిలిచినందుకు మరొకసారికి వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని కోరుతూ ముగిస్తున్నాను.
జీవితాలు మృత్యువు కౌగిలిలో అను నిత్యమైన జీవితాలు వాన గాలి తొలుకులలోన తూలి సోలి హైలేసో హైలేసా హైలేసో గీతము బిగజాలరి గొంతుకలుంది టప 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 చెమట బొట్టు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది తమ చేతిలో పని ముట్టే క్షణం ఝనిత వీణలైతే తడబడు బరువుల అడుగులు మృదంగ ధ్వనులవుతుంటే పుడమి ఎంత శ్రమయాగపు వేదికరా నిజానికి పని పాటల సోదరులే పునాదులీ భువనానికి టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది వారికి స్థానిక పాఠశాల హెచ్ఎం గారు ఒక 1000 రూపాయల బహుమతులు కూడా ఇవ్వడానికి ముందుకొచ్చారు. అర్థం చేసుకోవాలి. ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం గారికి, చెన్నైకోడి నాగేష్ గారికి, ఎంపీటీసీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వచ్చినటువంటి పెద్దలకు, విద్యార్థినులకు, ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతి విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు పాటలు అనేది ముఖ్యమే. అటువంటి క్రీడలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర స్థాయిలో కబడ్డీ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేతాజీ యువజన మండలి వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా ఇలాంటివి ప్రోత్సహిస్తూ నిర్వహించాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. కబడ్డీ వార్షికోత్సవాలకి విచ్చేసిన కబడ్డీ అభిమానులు గౌరవ గొంగిడి మహేందర్ రెడ్డి గారికి, అధ్యక్షులు భాస్కర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. స్టూడెంట్స్ అందరూ ఆటల్లో పాల్గొనాలని, అందరూ విజేతలు కావాలని, ఆటలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అవి ఆడడం ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి అందరూ పాల్గొనాలి, అందరూ విజయం సాధించాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ మేడం. భాస్కర్ రెడ్డి గారికి, గుంగుడు సీత మేడం గారికి, అంత కల్లూరు రామచంద్ర అన్న గారికి, జనైకోడి నాగేష్ గారికి, సర్పంచ్ గారికి, ఆశా కవిత గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. చిన్న పిల్లలైనా కానీ బాగా స్టడీ మంచిగానే ఆడుతున్నారు. ఎప్పుడైనా ఏ ప్రైవేట్ అయినా కానీ అన్ని స్కూళ్ళు ఎప్పుడు వెళ్ళగా చల్లగా ఉండాలని టోర్నమెంట్ పెట్టినందుకు, ఆడుకున్నందుకు మీకు అందుబాటులో ఉండి ఏ సహకారమైనా కానీ అందుబాటులో మీకు సహకరిస్తాను. చాలా బాగా ఆడుతున్నారు. మన ఆత్మకూరు మండలంలో పేరు ఎక్కడ జిల్లాలో కూడా లేదు. మన ఆత్మకూరు మండలంలో ఆడుతున్నారు కాబట్టి వెళ్ళవేళలా మీకు సహకరిస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు పోతే 5,000 ఇవ్వడం కానీ చాలా కార్యక్రమం జరిగింది. ఈ నిర్వహణకు వచ్చిన కల్లూరి రామచంద్ర రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గొంగిడి మహేందర్ రెడ్డి గారికి, అట్లాగే మండల ప్రజాప్రతినిధులు తండా మంగమ్మ శ్రీశైలం గారికి, వైస్ ఎంపీపీ పద్మ గారికి, మార్కెట్ నుంచి వనం స్వప్న గారికి, అట్లాగే స్థానిక సర్పంచ్ నగేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, అట్లాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ, అట్లాగే నేతాజీ యువజన సంఘంలో మాజీ క్రీడా కార్యక్రమాలు కానీ ఇక్కడ అట్లాగే ఉద్యోగాలు సాధించిన ఉద్యోగస్తులకు, ముఖ్యంగా ఈరోజు నేతాజీ యువజన సంఘం 40 సంవత్సరాల క్రితం ఏర్పడి ఇక్కడ ఈ మండలంలో అనేక రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అట్లాగే ఈ కార్యక్రమాల ద్వారా ఉద్యోగులై ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అన్ని రంగాల్లో ఉన్నప్పటికీ కూడా
ఆ యువజన సంఘానికి ఎప్పుడు కూడా ఎల్లవేళ అన్ని రకాలుగా సహకరిస్తున్న మిత్రులందరికీ విద్యార్థులకు ఇక్కడ గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ముఖ్యంగా క్రీడోత్సవాలు ప్రతి మనిషిలో కూడా ఉత్సాహాన్ని రేకెత్తించడం కోసం ఖచ్చితంగా క్రీడా ఉత్సవాల్లో పాల్గొనాలి. ముఖ్యంగా చాలా పాఠశాలల్లో కూడా విద్యార్థులు ఈ మండలంలో చాలా ఉత్సాహంగా కనిపిస్తాం. గతంలో కూడా మనం ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. ఈ క్రీడా స్ఫూర్తి కూడా అందరికీ కూడా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందిస్తాం. ముఖ్యంగా నేతాజీ యువజన సంఘం ఈ మండలంలోనే కాక మన జిల్లా స్థాయిలో కూడా అనేక రకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి మున్ముందు ఇంకా ఇక్కడ ఉన్న క్రీడాకారులను వెలికితీసి ఖచ్చితంగా కూడా జాతీయ స్థాయిలో ఆడే రకంగా కృషి చేయాలని చెప్పి ఆ సంఘానికి అన్ని రకాలుగా మేము కూడా ఎల్లవేళ కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇంతసేపటి కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నప్పటికీ విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలు స్వాగత కార్యక్రమాలు కానీ కళా ప్రదర్శన నిర్వహించిన చిన్నారి తల్లులందరికీ కూడా నమస్సుమాన్యాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఇచ్చేసిన పత్రికా విలేకరులందరినీ కూడా ఒకసారి మా మిత్రులందరూ కూడా క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించాల్సిందిగా, వాళ్ళు ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళ గురించి కొంచెం ఉత్తేజంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈనాటి రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్కు అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ భాస్కర్ గారికి, ముఖ్య అతిథి యాదాద్రి భువనగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్దలు మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మరొక పెద్దలు కల్లూరు రామచంద్రారెడ్డి గారికి క్రీడాకారులకు స్వాగతం సుస్వాగతం. నేతాజీ యువజన మండలి ఒక క్రీడలే కాకుండా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి సొసైటీకి సర్వీస్ చేస్తున్నందుకు ఆ సభ్యులందరినీ ఈ సందర్భంగా అభినందించక తప్పదు. ముఖ్యంగా నిరాశ నిస్పృహలతో కృంగిపోతున్న యువతరాన్ని ఉత్తేజపరచడానికి ఈనాటి కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్కి నిర్వహిస్తున్నారు. అందుకు చాలా సంతోషము. ఎందుకంటే ఆత్మకూరు క్రీడలకు పెట్టినీళ్ళు మెటీరియల్ కూడా ఎంతోమంది రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులు అందించినటువంటి ఆ కృష్ణమూర్తి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వారి కోరిక మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా తరపున ప్రపోజల్ సబ్మిట్ చేసినట్లయితే వచ్చే సంవత్సరం తప్పకుండా ఖోఖో కానీ కబడ్డీ జాతీయ స్థాయి పోటీలకు నిర్వహించడానికి నేను తప్పకుండా అలాట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి కబడ్డీ క్రీడ అనేది మన గ్రామీణ క్రీడ. స్వతంత్రం రాకముందుకే ఈ క్రీడను భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో ఆడేటువంటి వాళ్ళు మొదట 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో ఎగ్జిబిషన్ ప్రవేశపెట్టారు. అయితే కబడ్డీ ఆడటం వల్ల ధైర్య సాహసాలు ప్రదర్శించి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొంటున్న చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ క్రీడను మీద నిషేధం కూడా పెట్టేది. దీన్ని బట్టి మనకు ఏమవుతుందంటే ధైర్య సాహసాలకు పుట్టినిల్లు కబడ్డీ క్రీడ. నేడు ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత అత్యంత ఆదరణ వచ్చింది. ముందు క్రికెట్ కంటే మంచి ఆదరణ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ, మరి ఈ క్రీడ ఆడాలంటే అన్ని క్రీడలకు ఈ క్రీడకు చాలా తేడా ఉంటుంది. ఒక వ్యక్తి 7 మీద అదేవిధంగా శ్వాసతో పాటు ఫిజికల్గా ఎన్నో మూమెంట్ చేసి పాయింట్ సాధించుకురావడం అంటే అంత ఈజీ కాదు. మన కబడ్డీ అనే పదంలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అలాంటి క్రీడను
మహేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మంగమ్మ ఆశించినటువంటి పెద్దలందరితో పాటు మరి ఉపాధ్యాయులు నాటి కృష్ణమూర్తి గారు, భాస్కర్ గారు, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి గారుతో పాటు మరి తోటగాని మల్లేష్ గౌడ్ గారు, వారితో పాటు మన అనిల్ గారు, అందరికీ పేరు పేరున వేదిక మీద వాటి అందరికీ, వీరితో పాటు యువజన మండలి సోదర సోదరీమణులందరికీ, ప్రెస్ మిత్రులకు, వివిధ పాఠశాలల నుంచి వచ్చేసినటువంటి విద్యార్థినులు, ఉపాధ్యాయులు, ఈ గ్రామ పెద్దలు, గ్రామ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పేరు పేరున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎప్పుడు ఆత్మకూరుకి రావాలన్నా చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నేతాజీ యువజన మండలి పిలవగానే ఇక్కడికి రావాలనిపిస్తుంది. ఎందుకంటే నేను మొదటిసారి కూడా ఒక క్రీడా అభిమాని. నేను కూడా ఇలాగనే మరి నా చిన్నతనం, నేను యువ రక్తంలో ఉన్నప్పుడు మరి రాష్ట్ర స్థాయిలో ఇలాంటి క్రీడాకారులు, ఇలాంటి క్రీడోత్సవాలు జరుపుతున్నటువంటి సందర్భంలో నేనే దానికి ప్రధాన కార్యదర్శి ఉండి ముందు వరుసలో ఉన్నటువంటి సందర్భంగా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ క్రీడలు అంటే చాలా అభిమానం. కానీ ఆ రోజు మేము క్రీడలు నిర్వహించాలంటే ఎవరు విలువాలనే వీళ్ళతో ఇబ్బంది, వాళ్ళతో ఇబ్బంది, ఎన్నో సమస్యలు ఉండేది. కానీ ఈరోజు నిజంగా కూడా యాదాద్రి జిల్లాకే కాదు, నల్లగొండ ఉమ్మడి జిల్లాకే కాదు, ఈ రాష్ట్రం మొత్తం కూడా బాగా ఈ నేతాజీ యువజన మండలిని ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా మనం అందరం 1981 సంవత్సరంలో మరి ఆనాడు వ్యవస్థాపక అధ్యక్షులు ప్రతికంఠం పూర్ణచంద్రరాజు గారు మరి ఎంత మంచి మనసుతో ఈ సంస్థను స్థాపించారో ఈరోజు అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఈ యువజన సంఘాన్ని ఎంకరేజ్ చేయడం, ఇంకో సమస్య లేకుండా చూడడం అది మామూలు విషయం కాదు. ఈరోజు మనం చూస్తున్నాం ఎన్ని రాజకీయాలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా కూడా ఆత్మకూరు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరినీ కూడా అభినందించవలసిన అవసరం ఉంది. దీన్ని ఖచ్చితంగా మనం ఆదర్శం తీసుకోవాలి. ఈ రాష్ట్ర మొత్తం కూడా అన్ని గ్రామాలలో ఇది మనం ఆదర్శం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మీరందరూ చాలా మంది చెప్పారు, ఈ నేతాజీ యువజన మండలి సభ్యులే ఈ ప్రాంతానికి చెందినటువంటి, ఆత్మకూరు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు 40 మంది ఆర్మీలో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, చాలా మంది మరి ఉద్యోగాలు పీఈటీలో కూడా ఉద్యోగాలు సంపించినటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా మేము మనం చేస్తున్నాం. చాలా సంతోషం. అది ఈరోజు మీరందరూ కూడా రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు నేతాజీ యువజన మండలి మొదటి నుంచి కూడా 81 సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో క్రీడోత్సవాలను నడుపుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఆలోచించాలా. ముఖ్యంగా నేను మొన్న చాలా బాధపడినా, జిల్లాలు వేరైన తర్వాత యాదాద్రి జిల్లాకు గన్మెన్లు, పోలీసు వాళ్ళు అలాట్మెంట్లో చూస్తే మిరియాల కూడా దేవరకొండ నుంచి వచ్చారు. అంటే ఎంత వెళ్తీ ఉంది మీరు బాగా ఆలోచండి. మన యాదాద్రి జిల్లాలో ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు లేరు, ఎస్ఐలుగా లేరు. ఈ ప్రాంతం అంతా కూడా మరి కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్య ఉంది. ఎందుకు ఉద్యోగాలు రాలేదు? ఇలాంటి నేతాజీ యువజన మండలిలో వేరే ప్రాంతంలో మన జిల్లాలో ఎక్కడ కూడా లేవు. ఒక క్రీడా నైపుణ్యాలు పెంచుతారు. ఈ క్రీడలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడేటువంటి పరిస్థితి. క్రీడలు మన ఆరోగ్యాలను కాపాడతాయి, మనకు ఉద్యోగాలు వచ్చి రావడానికి ఒక బూస్ట్ లాగా పనిచేస్తాయి. అన్నీ కూడా మనం బాగా ఆలోచన చేయాలి. ఇవాళ 50 ఏళ్ళు రాగానే, నాలాంటోడు 50 ఏళ్ళు నిండగానే మరి డాక్టర్ దగ్గరికి పోతే మనకి ఇచ్చే సలహా అందరికీ మీకు తెలుసు. మీరు షుగరు, బీపీలు వస్తున్నాయి 50 ఏళ్ళు కాగానే మన ప్రాంతంలో వస్తే డాక్టర్ దగ్గరికి పోగానే ఇచ్చే మొదటి సలహా మీరు వ్యాయామం చేయాలి అని చెప్తాడు. ఏడ తిరిగితే కాళ్ళు చేయిలు వ్యాయామం చేయాలంటే అది చిన్నప్పటి సందర్శించే క్రీడలలో ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ నేతాజీ యువజన మండలి లాంటి సంస్థలను కూడా మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా వేడుకుంటున్నా అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి నిజంగా కూడా మరి ఇంత మంచి స్ఫూర్తితోని, ఇటు క్రీడా స్ఫూర్తి, సామాజిక స్ఫూర్తితోని అనేక కార్యక్రమాలు, ఇక్కడ క్రీడలే కాదు సామాజిక స్ఫూర్తితోని అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇచ్చినా ఎప్పుడు ఒక ఫోన్ కాల్ చేసినా చాలు, నేను మీ ముందుంటాను, మీకు ఎలాంటి సహకారాలు కావాలన్నా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. అదేవిధంగా మన కృష్ణమూర్తి గారు చెప్పారు,
నాతి కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు. మరి ఇక్కడ పాఠశాలల విద్యార్థులకు క్రీడలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటువంటి అవకాశం ఉంటే బాగుంటుంది అని రామరెడ్డి గారిని, కుంభం రామరెడ్డి గారిని కూడా వేడుకున్నారు. తప్పనిసరి రామరెడ్డి గారు ఆ విధంగా మీరు ఆలోచన చేసి ఇక్కడ ఖచ్చితంగా ఆత్మకూరులో మరి తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా ఇక్కడ ఈ మీ పాఠశాలల క్రీడా మండలి తరఫున, సమైక్య తరఫున మీరు కూడా కృషి చేయండి. నా వంతు సాయంగా ఇప్పుడు మన క్రీడల శాఖ మంత్రులు ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ ఉన్నారో నాకు చాలా మంచి మిత్రులు, వాళ్ళు చాలా తప్పనిసరి మీకు సాయం, మాదేమైనా సాయం అవసరం ఉంటే తప్పనిసరి కూడా మరి అందిస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మనమందరం కూడా బాగా ఆలోచన చేసి అన్ని ఈ ప్రాంతంలో మేము వచ్చేది ఒకటే పిలుపు, మన జిల్లా ఈ ఆత్మకూరు ప్రజల యొక్క స్ఫూర్తిని తీసుకొని, నేతాజీ యువజన మండలి స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామంలో క్రీడలు నిర్వహించడంగా, ప్రతి మండల హెడ్‌క్వార్టర్లో క్రీడలు నిర్వహించడం వీళ్ళని ఆదర్శంగా తీసుకొని కావాల్సిన బిల్డింగ్ను ఏర్పాటు చేసి రేపు ఏప్రిల్లో మీకు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి చెప్పి ఖచ్చితంగా వారి ఫండ్ నుంచి మరి 10-12 లక్షలతో జిమ్కు కావాల్సినటువంటి బిల్డింగ్ కావాలా మీకు. మరి ఇప్పుడు ఉన్నది సరిపోదు కాబట్టి ఖచ్చితంగా మరి 10-12 లక్షలతోని యువజన బిల్డింగ్కు మంజూరు ఇప్పిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారితో ఎల్లుండి అనౌన్స్ చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఆత్మకూరులో క్రీడా స్టేడియం మనం ప్రపోజల్స్ కూడా పెట్టాం. తప్పనిసరి మరి ఇదివరకే ప్రపోజల్స్ పెట్టాం. ఖచ్చితంగా ఇంత గొప్పగా క్రీడలు నిర్వహిస్తున్నటువంటి మీకు తప్పనిసరి ఇక్కడ స్టేడియం ఏర్పాటుకు, ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు మనం 5 ఎకరాలు కావాలి. ఇది మరి చంద్ర గారు ఉన్నప్పుడు ఇదివరకే చెప్పాం. మరి ఒక ల్యాండ్ చూపించారు అప్పుడు, మరి ఖచ్చితంగా సర్పంచ్ గారు ఉన్నప్పుడు ప్రపోజల్స్ ఇచ్చారు. తప్పనిసరి దాన్ని కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం అమలయ్యే విధంగా మంత్రి గారితో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి మంజూరు ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా నేతాజీ యువజన మండలికి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా నేను సరే, మేము ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఒక క్రీడా అభిమానిగా, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎల్లప్పుడూ ఈ రోజు నుంచి ఎల్లప్పుడూ నేతాజీ యువజన మండలి నిర్వహించే క్రీడోత్సవాలకు మీరు మొదటి బహుమతి ఎంత పెట్టినా అది మీరు డిసైడ్ చేసుకుంటారు. ఏ క్రీడలు కానీ ఎంత బహుమతి పెట్టినా నేను ఇవ్వడానికి ముందుంటానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మీరు ఎంతైనా పెట్టండి, తప్పనిసరి ఆ ప్రథమ బహుమతి మీరు ఎంత పెట్టండి, 1,00,000 పెట్టండి, 50,000 పెట్టండి, 5 రూపాయలు పెట్టండి, మీరు ఎంత పెట్టండి, మీరు డిసైడ్ చేసిన దానికి తప్పనిసరి మీరు ఏ క్రీడలు, కబడ్డీ ఒకటే కాదు, నేను కబడ్డీ అభిమాని తో పాటు క్రీడాభిమాని కాబట్టి ఏ క్రీడలు నిర్వహించినా నా వంతు సహాయ సహకారం నేతాజీ యువజన మండలికి ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఎల్లవేళలా మీరు మంచిగా ఉండాలా. ఈ ప్రాంతంలో మీరు చేసేటువంటి ఈ గొప్ప కార్యక్రమం మరి ఎంతో మంది బీపీ షుగర్లను భవిష్యత్తులో తగ్గిస్తుందని చెప్పి నమ్ముతున్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో మనం అందరం కూడా నేతాజీ యువజన మండలిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, జై హింద్, జై తెలంగాణ. ఇంకోటి కూడా మర్చిపోయాను, దయచేసి మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు కూడా ఈ ప్రాంతం, ఈ ఆత్మకూరు టౌన్ అభివృద్ధి కోసం చూడాలని చెప్పారు. తప్పనిసరి మీకు ఇదివరకే ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఎక్కడి నుంచి అయితే మెయిన్ రోడ్ నుంచి మోత్కూరు రాయగర్ రోడ్ నుంచి మరి ఇక్కడ మీ ఊరు చివరి వరకు కూడా బటర్ఫ్లై లైట్లతో ఈ రోడ్డు చేస్తామని, డబుల్ రోడ్ చేస్తామని హామీ ఇచ్చారు. మొదలు అది చేసుకున్నాం. తప్పనిసరిగా మీకు ఏప్రిల్లో ఫండ్స్ రాగానే ఇది ఎస్టిమేట్స్ కూడా వేసి పెట్టినాం. తప్పనిసరి అవకాశాన్ని మరి తప్పనిసరి ఎమ్మెల్యే గారు చేస్తానని హామీ ఇచ్చారు కాబట్టి నేను కూడా మరొకసారి గుర్తు చేసి మిగతా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో తప్పనిసరి పాలు పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తూ, జై హింద్, జై తెలంగాణ. నేను ఇక్కడ ప్రోగ్రామ్ తీస్తున్నా, ఎడికి రావాలి బల్లే. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు పాల్గొన్నారు. సార్ సరే, అదేవిధంగా మేము ఏ కార్యక్రమం నిర్వహించినా దుప్పట్లను అందజేయడానికి విష్ణునగర్ ముందుకు వచ్చిన గ్రామ పంచాయతీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిగతా మాకు సహకరించే దాతలకు
డైరీ ఆవిష్కరణ అలాగే ఎంపీటీసీ సర్పంచులు అలాగే యువజన మండలి అధ్యక్ష కార్యదర్శులు అలాగే కల్లూరు ఫౌండేషన్ అధ్యక్షులు కల్లూరు రామరెడ్డి గారు అలాగే దయచేసి నాటు ప్రారంభం ఉంది ఎవరైనా కూడా కార్యక్రమం ఈ నాటు ప్రారంభం కాగానే దయచేసి విద్యార్థులు దయచేసి వాళ్ళు కార్యక్రమం అయితే ఉండాలి రాజు ఇంకా జరుగు అన్ని పెడతారు పెట్టుకోండి यार मళ్ళీ చేసినా కూడా అంట ఉండాలి రైట్ ఓకే మళ్ళీ ఫోటో తీస్తాను ఫోటోలో చూస్తారు ఇక అందరు సంతూరం సార్ కొద్దిగా బార్గల్ పడినా బార్గల్ బయట ఉండాలి దయచేసి అందులో బాగుంటుంది ఎంత చెప్పండి మధ్యాహ్న భోజనాన్ని తినవలసి కోరుతా ఉన్నాం వివిధ గ్రామాలు చేసిన ప్రజాప్రతినిధులు క్రీడాకారులు కూడా దేవస్థానంలో లంచ్ ఏర్పాటు చేయడానికి దయచేసి వెళ్ళవలసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ క్రీడోత్సవాల ప్రారంభోత్సవం నిర్వహించిన సందర్భంగా సుజన్ గౌడ్ గారికి ఎంపీటీసీ యాసపతి గారికి స్థానిక సర్పంచ్ జన్నాక నగేష్ గారికి వైఎస్ఆర్టీసీ పద్మ గారికి మార్కెట్ చైర్మన్ స్వామి గారికి టీఎస్ఏ చైర్మన్ శేఖర్